సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు, వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితవర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అరుణాచలేశ్వరాయ నమః. గురుగారు, హనుమత్ జయంతి తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వచ్చేటటువంటి హనుమత్ జయంతి విశిష్టత ఏమిటి? అసలు ఆ రోజు ఆచరించవలసిన విధి విధానాలు ఏంటి? అంటే ఈ జయంతి రోజు హనుమంతుడికి ఎక్కువగా అంటే పుట్టినరోజు నాడు స్పెషల్గా ఏమైనా చేస్తే ఇష్టం కదా, మరి అలా ఏది చేస్తే ఆయన ఎక్కువ ఆనందిస్తారంటారు? తప్పకుండా అమ్మా. ఓం పంపాతీరే హనుమతా శంగతో వానరేణః హనుమద్వచనాచ్చైవ సుగ్రీవేణ సమాగతః. సుందరకాండలో మొట్టమొదటి శ్లోకం. రామాయణంలో సుందరకాండ చాలా అంటే చాలా అత్యద్భుతమైనటువంటిది. అసలు మామూలుగా హనుమత్ జయంతి అని కాదమ్మా, మంగళవారము లేదా శనివారము అయినా సరే ఎవరైనా ఒక దీక్ష నియమంగా తీసుకొని కొన్ని విధానాలను అనుసరించటం, కనీసం మాత్రం నేను వీక్షించేటువంటి ప్రతి ఒక్క భక్తులకి, ప్రేక్షకులకి, వీక్షకులకి కూడా నేను చెప్పగలిగింది ఏమిటి అంటే, వాళ్ళ జీవితంలో జరిగేటువంటి ఎన్నో అనర్థాలు, ఇబ్బందులు, వాద అపవాదములు, అలానే ఎంత కష్టపడ్డప్పటికీ కూడా ఫలితం లేకుండా అపనిందలు, నీలాపనిందలు పడుతుంటారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా దాని నుంచి బయటపడి ప్రశాంత జీవితం కావాలి అనుకున్న ఎవరైనప్పటికీ కూడా హనుమత్ జయంతి రోజు నాడు వైశాఖ బహుళ దశమి 14వ తారీఖు ఆ హనుమత్ జయంతి రోజు నాడు సరే ఎన్ని విధానాలు ఉన్నాయనే విషయం పక్కన పెడితే, గుళ్ళల్లో గోపురాలకి విపరీతంగా జనాలు వెళ్తారు. దగ్గరికి వెళ్ళి మనం నమస్కారం చేసుకునే దానికి తోసేస్తారు పక్కకి. గుడికి గోపురానికి వెళ్ళమనేది ప్రత్యేకంగా చెప్పను, అసలు అవసరమే లేదంట. ఎందుకంటే నీ ఇంట్లో లేని దేవుడు గుళ్ళో ఉండడు. అంటే నీ ఇంట్లో నువ్వు దీపారాధన అర్చన చేసుకున్న తర్వాత నువ్వు దేవాలయ దర్శనం అనేటువంటిది విధానం. కాబట్టి నీ ఇంట్లో చేసుకొని దేవాలయానికి వెళ్ళొద్దని నేను చెప్పను. కాకపోతే ఏంటంటే మనం దర్శనం చేసుకొని నమస్కారం చేసుకొని కళ్ళతోటి ప్రశాంతంగా చూసేటువంటి స్థితి ఆ రోజు ఉండదు. మనం కూడా దగ్గరికి వెళ్ళగానే కళ్ళు మూసుకుంటాం వెంటనే. ఆయన ఎక్కడ చూసేస్తామో, మన పాపాలు ఎక్కడ పోతాయో, మనం పునీతులు అవుతామేమో, రేపంచి మనకు మంచి రోజులు వస్తాయేమో అనే భయంతో కళ్ళు మూసుకొని నమస్కారం చేస్తాం. ఇంకెందుకు తెలియక అనేటువంటి మాట పచ్చి అబద్ధము. కొన్ని ఆలయాల్లో మాత్రం ప్రత్యేకించి కళ్ళు తెరవండి, కళ్ళు ముయ్యకండి అని చెప్తారు. అది ఆలయానికి మాత్రమే పరిమితం అని అనుకుంటారు. కాదు, ప్రతి ఆలయంలోనూ భగవంతుణ్ణి ఒక్క క్షణం పరిపూర్ణంగా, ఇప్పుడు కెమెరా లాంటిదండి. కెమెరా లెన్స్ చక్కగా క్లియర్గా చూసి నొక్కుతాయి, అది బంధించేస్తుంది. అలానే స్వామివారిని చక్కగా పరిపూర్ణంగా చూసి కళ్ళు మూసుకుంటే ఆ రూపం మనకు లోపల అచ్చుపడిపోతుంది. అది కావాలి. దగ్గరికి రాగానే ఏడుకొండలవాడ వెంకటరమణ అంటే ఈ లోపే దోషేస్తాడు, అంతే, ఉపయోగం లేదు. సో అలా కాకుండా ప్రతి ఒక్క మనిషి చక్కగా ఆ రోజు ఇంత విగ్రహమైన ఆంజనేయ స్వామి వారిది తెచ్చుకొని బెల్లము ఉదకం అంటే నీళ్ళల్లో బెల్లము కలిపి అందులో మిరియాల పొడి వేసి ఇలాచీ వేసి పానకం చేసుకొని చక్కగా త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాను యత్నమాస్తాయా దుఃఖక్షయకరో భవ. దుఃఖము అనేటువంటిది జీవితంలో ఇక నాకు ఉండద్దు అనేటువంటిది శ్లోకం పూర్వార్థం. ఆ శ్లోకంతో చక్కగా స్వామివారికి ఆ ఒక్క పానకంతో అభిషేకం, ఎవరితోటి పని లేదు. చిన్న విగ్రహం పెట్టుకోండి. లేదా రాముడికి అనుజుడే కదా, అనుజుడు కాబట్టి రామానుజాయ నమః, హనుమతే నమః. ఆంజనేయ స్వామి వారికి సంబంధించింది ఇది ఒకటి. లేదా మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే శ్రీరామదూతం శిరసా నమామి. ఆంజనేయ స్వామి వారికి సంబంధించింది ఏదైనా, లేదా హనుమాన్ చాలీసా ఇదైనా, ఇక లేదు సుందరకాండ ఎంఎస్ రామారావు గారిది ఉంది, అది పెట్టుకొనైనా సరే చక్కగా అభిషేకం చేసుకోవడం. ఇవన్నీ కాదు అని అంటే నేను మన్యు సూక్తం అనేటువంటిది
ఒక 3 నిమిషాల వరకు ఉంటుంది. నేను పారాయణ చేసి ఇమ్మంటే రికార్డు ఇస్తా. అది పెట్టుకొనైనా సరే స్వామివారికి చక్కగా అభిషేకం చేసుకొని తర్వాత శుభ్రంగా నీళ్లతోటి కడిగి స్వామివారికి సింధూరం బొట్టు పెట్టి అరటిపళ్ళు స్వామివారికి నివేదన పెట్టి 9 సార్లు అక్కడ కూర్చొని హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోగలిగితే నిజంగా భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మరాక్షస యక్ష యమదూత శాకిని ఢాకిని హాకిని సర్ప శ్వాపద తస్కర జ్వరాది ఉపద్రవాలన్నీ కూడా నిర్వీర్యమైపోతాయమ్మ. ఎందువల్లనంటే ఆయన లంకలోకి వెళ్ళేటువంటి సమయంలో ఆయన ఒక పాదఘట్టానికి పర్వతం మొత్తం కూడా భిన్నమైపోతే గుహల్లో దాక్కున్నటువంటి భూతాలన్నీ కూడా భయపడి పరిగెత్తినాయి నాయనో అని చెప్పి. అంటే ఆయన పాదఘట్టానికే పరిగెత్తేసినాయి అంటే ఆయన నామం జరుగుతుంది అంటే ఇంకెంత ఫలితం వణికిపోతూ ఉంటాయి. అంటే ఏదో ఎన్నో ఎక్కడికో వెళ్ళేదో చేయక్కర్లా ఆ ఇంట్లో ఆ రోజు నాడు చక్కగా ఆంజనేయ స్వామి వారికి చేయవలసింది చేసుకొని ప్రతిరోజు కనీసం ఒక్కసారి సుందరకాండ పారాయణ మీరు చేసుకోవటం కష్టం. ఎంఎస్ రామారావు గారితో చక్కగా ఒక్కసారి 1 గంట 40 నిమిషాలు 1 గంట 50 నిమిషాలు ఉంటుంది. ఏ పని చేసుకుంటున్నా వినగలిగితే ఒక 28 రోజులు పెట్టుకొని వినగలిగితే సుఖజీవితం అయితే మాత్రం ప్రతి ఒక్క మనిషి ఇంటి తలుపు కొడుతుందమ్మా. ఎందువల్లనంటే హనుమత్ జయంతి అంటే హనుమంతుడు అంటే అందరికీ చాలామందికి ఇష్టం, చాలామందికి ఆ ఏముంది అనేటువంటిది కూడా ఉంటుంది. కానీ మనం చిన్నపిల్లలకి అమ్మ భయం వేస్తుందంటే శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయం అనుకో ధైర్యం వస్తుందని చెప్తాం. ప్రతి మనిషికి కూడా ధైర్యాన్ని సమూలంగా ఇచ్చేటువంటిది ఆయన మాత్రమే. ఆయన రూపం అనేటువంటిది రాముడు వారికే చూడటానికి సాధ్యం కాల. ఆయన విశ్వరూపం ప్రదర్శన చేస్తే ఏమయ్యా హనుమ అంటే ఇది నా సగం రూపమే అన్నట్టు. ఆయన కొండంతగా తన దేహాన్ని పెంచి చేస్తున్నప్పుడు ఇటు రాముడు వారు అలా చూస్తే రామా ఇది కేవలం కూడా క్షత్రియులు భయపడటానికి నాలో ఒక భాగమే ఇది దీని పట్టించుకోవద్దు అన్నట్టుగా మాట్లాడారు. అంటే మరి ఎంతటి భయానకమైనటువంటి రూపము అంటే ఆ రూపాన్ని చూసే రాక్షసులు గజగజ వణికిపోయారు అంటే మనం ఆలోచించుకోవచ్చు. అంతటి అద్భుతమైనటువంటి యోగము కాబట్టి ఆ రోజునాడు ప్రతి ఒక్క మనిషి ఇంట్లో ఆ ఒక్క స్వామివారికి త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాను యత్నమాస్తాయ దుఃఖ క్షయకరో భవ. ఈయనకి నివేదన ఏం పెట్టాలి, ఇన్ని రకాలు ఏమి పెట్టక్కర్లేదు. ఆయనకి చాలా ఇష్టమైనది కొబ్బరి చిప్ప అరటిపండు. అవునా? అయితే గురువుగారు ఇప్పుడు మన పుట్టినరోజు అనుకోండి, ఇంట్లో మనకి ఇష్టమైన పాయసమో పులిహోరో మనకి ఏది ఇష్టమో అది చేసుకుంటాం. అలా హనుమంతుడికి అప్పాలు వడలు ఇలాంటివి ప్రీతికరం అంటారు, వాటిలో ఎక్కువ ప్రీతికరం ఆయనకి చాలా ఇష్టమైనటువంటిది నారికేలం అంటే కొబ్బరి అరటిపండు. అరటిపండుకు చాలా ప్రీతి అవుతాడు ఆయన. మితిమీరిన ఇష్టం అరటిపండు. అప్పాల మాల అవన్నీ వేస్తారు, అది కాదనట్లా దాని విధానం వేరు. కానీ ఆయనకి బాగా ఇష్టమైనది ప్రాణమైనటువంటిది అరటిపండు. ఓకే. అయితే ఇందులో కూడా అంటే ఆయన పుట్టినరోజు నాడు ఆయనను పూజించి మనం మనుషులం అందులోని కలియుగంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మన కోరికలే కోరుకుంటాం. అంతే. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. కొంతమందికి ధనం కావాలని, కొంతమందికి ఆరోగ్యం కావాలని, అలా అంటే ఎలాంటి కోరిక ఉన్న వాళ్ళు ఎలాంటి నైవేద్యం పెట్టాలని ఏమైనా ఉంటుందంటారా? ప్రతి ఒక్క మనిషికి చెబుతాను, ఏదైనా దైవారాధన చేసేటప్పుడు ఏ కోరిక అయితే కోరికను మనం ఆరాధన చేస్తామో ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరదు. అంతేనండి. అంతేనంటారా? కోరిక లేనటువంటి పూజ చెయ్యి, పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం చెయ్యి. నీకు ఏది కావాలో ఆయనకి తెలుసు, ఆయన తీరుస్తాడు. నువ్వు అడిగితే ఒకటి, ఆయన ఇస్తే అనేకం. నువ్వు ఎందుకు అడగాలి అసలు? అంటే నీకు అవసరం ఉంది కాబట్టి, నీకు కష్టం వచ్చింది కాబట్టి ఆయన నీకు కనిపించాడు ఇవాళ. అంతే కదా. ఆ రకంగా నువ్వు అర్చన చేస్తే 10 సంవత్సరాలు ఏకధాటిగా అర్చన చేసినా పైసా ఉపయోగం లేదు. మనస్ఫూర్తిగా కోరిక ఏమీ లేకుండా ఆయన స్వామి నీకు అర్చన చేసుకునే భాగ్యం నాకు కలిగింది, ఇలాంటి భాగ్యాన్ని నాకు కలిగించు తండ్రి అని అనుకో, చాలా సంతోషం. నీ యొక్క జీవితానికి ఆయన తోడుగా నీడగా నిలుస్తాడు. అంతే తప్ప ఈ నైవేద్యానికి ఈ కోరిక పెట్టుకోండి, ఈ కోరిక ఉంటే ఏ నైవేద్యం పెట్టుకోండి అంటే అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టి వృధా చేసుకొని పాపాలని దోషాలని కొనుక్కోవటం మినహాయిస్తే ఎలాంటి ఉపయోగము లేదు. భగవంతుడి దగ్గర మనం కోరుకోవాల్సింది ఏమిటి అని అంటే, తండ్రి ఈ రకంగా నిన్ను అర్చించేటువంటి భాగ్యాన్ని నాకు కలిగించు అంతే. తప్ప నాకు ఇది ఉంది అది ఉంది అంతుంది ఇంతుంది ఇవన్నీ తీర్చు అవన్నీ తీర్చు అంటే లంచం ఇస్తున్నావా? ఆయన నీ గంటికి లంచగొండలా కనిపిస్తున్నాడా? అటున్నప్పుడు ఆయనకి అర్చన చేసుకోవడం దేనికి? ఇంకా
అంత అవసరం లేదు కదండి. 2 భగవదారాధన అనేటువంటిది చాలా గోప్యంగా చేయాలి. అవును, అందున ఆయన పుట్టినరోజుని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. పుట్టినరోజు లేదు, ఇంకోటి లేదు. మనకు సంవత్సరానికి ఆయనకి రేపటి మళ్ళీ వాళ్ళకి రేపు మనకు సంవత్సరం. అవును, వాళ్ళకి రేపు మనకు సంవత్సరం, అంతే తేడా. అంటే ప్రతిరోజు వాళ్ళకి విధానమే, అందులో సమస్య ఏమీ లేదు. అది దాని గురించి ఆలోచించవలసిన అవసరం అసలు లేదు. దేవాలయంలో నిత్య కళ్యాణం ఎందుకు చేస్తూ ఉంటారు? మనకు ఒక సంవత్సరం, వాళ్ళకి రేపు. అది దృష్టిలో పెట్టుకొని మనం ప్రతిరోజు చేస్తూ ఉంటున్నాం. వాళ్ళకి రేపుగా, ఏ రోజుగా ఆ రోజు వాళ్ళకి రేపుగా భావించి మనం చేస్తున్నాం అక్కడ. అంతే తప్ప ఏది కూడా భగవద్ ఆరాధనలో నాకు ఈ కోరిక కావాలని కోరుకుంటే ఖచ్చితంగా అది తీరద్దు, అంతే. చాలా 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 బాగా వివరించారు గురువుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో చూసారు కదండి, హనుమత్ జయంతి. మరి హనుమత్ జయంతి సందర్భంగా హనుమంతుడిని ఏ విధంగా పూజించాలి, హనుమత్ ప్రీత్యర్థం మనం ఆచరించవలసిన విధి విధానాలు ఏంటి, ఆయనకి ఇష్టమైనటువంటి నైవేద్యం ఏమిటి, సో ఇదంతా కూడా ఎంతో చక్కగా డీటెయిల్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో ఎంతో చక్కగా వివరించారు కదా గురువుగారు. మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.